జమీందారు గారి అబ్బాయి. అనగనగా ఒక ఊరిలో జమీందారు ఒకరు ఉండేవారు. ఆయన ఒక్కగానొక్క కొడుకు గోపి. గోపిని ఎంతో గారాభంగా పెంచడంతో అతనికి పెంకితనం అలవాటైంది. పైగా ఆకతాయిలతో స్నేహం చేసి చెడు అలవాట్లకు బానిస కూడా అయ్యాడు. దాంతో కొడుకును చూసి రోజూ బాధపడేవారు జమీందారు. వాడు ఎప్పుడు మారతాడా అని ఎదురు చూసేవారు. ఒకనాడు తన మిత్రుల సలహా మేరకు జమీందారు వెళ్లి ఒక సాధువుని కలిశారు. ఆ సాధువుకి తన కొడుకు చెడు అలవాట్ల గురించి అంతా పోసగుచ్చినట్లు వివరించారు. ఎలాగైనా వాడిని మార్చే బాధ్యతను ఆయనకు అప్పగించి గోపిని సాధువు దగ్గర వదిలి వెళ్లిపోయారు జమీందారు. సాధువు ఎన్ని మంచి విషయాలు చెప్పినా, రకరకాల నీతి కథలు చెప్పినా గోపిలో మార్పు అయితే రాలేదు. ఇక చెప్పి ప్రయోజనం లేదని అనుభవపూర్వకంగా వాడికి తెలియజెప్పాలని ఆయన భావించాడు. ఒకనాడు గోపిని తన వెంట తీసుకుని అడవిలో కొంత దూరం నడక కొనసాగించాడు సాధువు. కొంత దూరం వెళ్ళాక చిన్న చిన్న మొక్కలను చూపించి, "గోపి, వీటిని పేకగలవా?" అన్నాడు. "ఓ, అదెంత పని?" అని వెంటనే ఉత్సాహంగా ఆ మొక్కలను పీకి చూపించాడు. తరువాత ఇద్దరూ మరి కాస్త దూరం నడక కొనసాగించారు. అక్కడ కొంచెం పెరిగిన మొక్కను చూపించి, "గోపి, ఈ మొక్కను తీసి చూపించు" అన్నాడు సాధువు. "సరే, మీరు చెప్పినట్టే చేస్తాను" అని కొంచెం కష్టపడి అది కూడా ఎలాగోలా పీకి చూపించాడు. మరి కాస్తంత ముందుకు నడిచాక పెద్ద చెట్టును చూపి, "దానిని పెరికించి ఊ" అన్నాడు సాధువు. గోపి ఆ చెట్టును భూమిలోంచి బయటకు లాగడానికి చాలాసేపు శ్రమపడ్డాడు. అది ఎంతకీ కొంచెమైనా కదలకపోవడంతో, "నా వల్ల కాదు గురువుగారు" అన్నాడు అలసిపోయి. దానికి సాధువు నవ్వి, "చూసావు మరి, మన అలవాట్లు కూడా ఇలాగే పాతుకుపోయాక పీకలేము. లేతగా ఉన్నప్పుడే చెడ్డ అలవాట్లని వదిలేయాలి, మంచి అలవాట్లని నాటుకోవాలి, పెంచుకోవాలి" అని ఉపదేశించాడు. ఆయన చెప్పిన మాటల్లోనే వాస్తవాన్ని గ్రహించిన గోపి తరువాత చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఊరిలోని అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. కొడుకులో వచ్చిన మార్పుకు జమీందారు ఎంతగానో సంతోషించి సాధువుకు తగిన సత్కారం చేశారు. ఈ కథలో నీతి ఏమిటంటే, చెడు అలవాట్లను మొదట్లోనే వదిలిపెట్టాలి, లేకుంటే తరువాత చాలా ఇబ్బంది పడక తప్పదు. మాయా డబ్బు. అనగనగా ఒక ఊరిలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు ప్రాణమిత్రులు ఉండేవారు. ఇద్దరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మరొకరు సహాయపడేవారు. వాళ్ళిద్దరి స్నేహాన్ని చూసి ఊరిలోని వారంతా ఆశ్చర్యపోయేవారు. ఒకనాడు పట్నంలో పనిపడి ఆ ఇద్దరు మిత్రులు అడవిదారి గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అలా కొంత దూరం నడిచిన తర్వాత వారితో ఒక చెట్టు ఇలా అన్నది, "బాటసారులారా, ఈ దారిలో ముందు చాలా ప్రమాదం పొంచి ఉంది. మీరు ఈ దారిని కాకుండా కాస్త వెనక్కి వెళ్తే పట్నానికి వేరొక దారి వస్తుంది. ఆ దారిలో వెళ్ళండి." చెట్టు మాటలు విని ఇద్దరు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. ఎందుకు? ఈ దారిలో పులో సింహమో ఉందా అని అడిగాడు రామయ్య. "ఏ దెయ్యమో భూతమో ఉండి ఉంటుంది" అన్నాడు సోమయ్య. "కాదు, కానీ వాటికన్నా ప్రమాదకరమైనది ఉంది. అది మీ ప్రాణాలను తీస్తుంది. నా మాట విని వెనక్కి వెళ్ళిపోండి" అని ఆ చెట్టు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయినా వాళ్ళిద్దరిలో ఇంతకీ అదేమిటో చూడాలనే ఆతృత కలిగింది. రామయ్య, సోమయ్యలు చెట్టు మాటలను పెడజేవున పెట్టి అదే దారిన ముందుకు నడక కొనసాగించారు. అలా కొంత దూరం నడిచిన తరువాత వాళ్లకు దారిలో బంగారు నాణేల గుట్ట కనిపించింది. వాటిని చూస్తూనే ఇద్దరూ ఆనందంతో ఎగిరి గంతులు వేశారు. "ఈ బంగారు నిక్షేపాన్ని పట్టుకుని ఆ చెట్టు మనల్ని చంపుతుంది అన్నదేంటి?" అన్నాడు రామయ్య. "ఈ నిధిని కాపాడడం కోసమే ఆ చెట్టు అలా చెప్పి ఉంటుంది. ఆ సంగతి వదిలే, ముందుగా ఇప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. పట్టపగలే దీన్ని మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం ఉంది. మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం, మరొకరు ఊర్లోకి వెళ్లి భోజనం తీసుకువద్దాం" అన్నాడు సోమయ్య. అనుకున్నట్టే సోమయ్య బంగారానికి కాపలాగా ఉన్నాడు. రామయ్య ఊర్లోకి వెళ్లాడు. ఈలోగా అక్కడే ఉన్న సోమయ్య ఇలా అనుకున్నాడు, "ఈ రోజు నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే
ఎంత బాగుండేది. ఇప్పుడు అనవసరంగా నేను అతనికి సగం బంగారం ఇవ్వాల్సి వస్తుంది. ఈ బంగారం అంతా నాకే దక్కితే బావుంటుంది. వాడు వచ్చి రాగానే కత్తితో పొడిచి చంపేస్తాను. ఎవ్వరికీ అనుమానం రాదు. బంగారం అంతా నేనే తీసుకోవచ్చు. అలా అనుకుని కత్తిని నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు. ఇదిలా ఉండగా ఊళ్ళోకి వెళ్లిన రామయ్య ఆలోచన ఇలా ఉంది. వాడికి సగం భాగం ఎందుకివ్వాలి? మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా? అసలే నాకు చాలా అప్పులున్నాయి. కాబట్టి నేను తీసుకెళ్లే భోజనంలో విషం కలుపుతాను. అది తిని వాడు చనిపోతాడు. ఎవ్వరికీ తెలియకుండా బంగారమంతా నేనే తీసుకోవచ్చు. ఇలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం నిధి దగ్గరకు తీసుకెళ్లాడు. రామయ్య దగ్గరికి రాగానే కత్తితో పొంచి ఉన్న సోమయ్య ఒక్క ఉదుటున మీదకు దూకి కత్తితో పొడిచి చంపేశాడు. పిచ్చివాడు సగం బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంక నేను హాయిగా భోంచేసి బంగారాన్నంతా మూట కట్టుకుని పట్టుకెళ్తాను అనుకుని ఏమాత్రం అనుమానం లేకుండా రామయ్య తెచ్చిన అన్నాన్ని తిన్నాడు. వెంటనే సోమయ్య ప్రాణాలు కూడా అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఆ చెట్టు చెప్పిన మాటలు ఎంత నిజమో చివరి క్షణాల్లో వాళ్ళిద్దరికీ తెలిసి వచ్చింది. ఈ కథలో నీతి ఏమిటంటే, డబ్బు ఎలాంటి వారినైనా మార్చేస్తుంది. ముగ్గురు మిత్రులు. ధర్మాపురంలో రామయ్య, సోమయ్య, గోపయ్య అనే ముగ్గురు మిత్రులు ఉండేవారు. వారివి ప్రక్క ఇల్లు కావడం, ముగ్గురు వ్యవసాయమే చేయడంతో చాలా స్నేహంగా ఉండేవారు. ముందుగానే చర్చించుకుని ఒకే పంటను వేసేవారు. అందరూ సమాన లాభాలను ఆర్జించేవారు. ఏ కష్టం వచ్చినా ఒకరికి ఒకరు సాయపడేవారు. ఎలా రోజులు గడిచిపోతుండగా ఆ సంవత్సరం వర్షాలు లేక పంటలు బాగా దెబ్బతిన్నాయి. విపరీతంగా నష్టాలు వచ్చాయి. ఇక ఆ ఊరిలో ఉండే లాభం లేదని పని కోసం పట్నం వెళ్లాడు రామయ్య. ఇంట్లో వాళ్ళు వద్దనడంతో సోమయ్య, గోపయ్యలు అదే ఊరిలో ఉండిపోయారు. పట్నం వెళ్లిన రామయ్య మంచి జమీందారు దగ్గర పనికి కుదిరి అక్కడ నమ్మకంగా పనిచేసి బాగానే సంపాదించుకున్నాడు. సోమయ్య, గోపయ్యలు మాత్రం ఎప్పటిలాగే జీవనం కొనసాగించసాగారు. ఓనాడు రామయ్య సొంత ఊరికి వచ్చి మిత్రులు సోమయ్య, గోపయ్యలను కలిశాడు. తమ మిత్రుడు పట్నం వెళ్లి బాగా సంపాదించడంతో మిగిలిన ఇద్దరూ అభినందించారు. నేను పట్నం వెళ్లి సంపాదించిన డబ్బు అంతా ఈ సంచిలో మూటకట్టి ఉంచాను. ఈ డబ్బుతో నేను సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాను అని తన ఆలోచన మిత్రులకు చెప్పాడు రామయ్య. ఏ వ్యాపారం లాభసాటిగా ఉంటుందో, ఏ వ్యాపారం ప్రారంభిస్తే మంచిదో వివరించి చెప్పి తోచిన సలహాలిచ్చి నీవు వ్యాపారంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము అన్నారు మిత్రులిద్దరు. తరువాత సోమయ్య, గోపయ్యలు కొంతసేపు మాట్లాడి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఆ రోజు రాత్రి రామయ్య ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలు రామయ్య కష్టపడి సంపాదించిన డబ్బు మూటతో పాటు సర్వం దోచుకెళ్లారు. విచారంగా ఉన్న మిత్రుణ్ణి ధైర్యంగా ఉండమని చెప్పి ఓదార్చి వెళ్లిపోయాడు గోపయ్య. సోమయ్య మాత్రం తన ఇంటికెళ్లి కొంత డబ్బును తీసుకుని వచ్చి, అవసరానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది, ఉంచు అని రామయ్యకు ఇవ్వబోయాడు. డబ్బు తీసుకోవడానికి రామయ్య నిరాకరిస్తే, కష్టంలో ఉన్నప్పుడు సహాయపడకుంటే స్నేహానికి అర్థం లేదురా. నీవు కష్టంలో ఉన్నావని నిన్ను వదిలి వెళ్లే స్వార్థపరుని కాదు అంటూ బలవంతంగా డబ్బును చేతిలో పెట్టాడు సోమయ్య. తరువాత కూడా రోజూ మిత్రుని కలిసి ధైర్యం చెప్పేవాడు. కాని గోపయ్య మాత్రం దొంగతనం జరిగినప్పటి నుండి తప్పించుకుని తిరగసాగాడు. ఇల్లు తప్ప అంతా పోగొట్టుకున్నాడు. తమను ఎక్కడ డబ్బు సాయం అడుగుతాడో అని రావడమే మానేశాడు. మిత్రులలో వచ్చిన మార్పును చూసిన రామయ్యకి చాలా ఆశ్చర్యం వేసింది. ఓ రోజు సోమయ్యని కలిసి తనకు ఇచ్చిన డబ్బును వాపసు ఇచ్చి రామయ్య ఇలా అన్నాడు. నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా. కష్టాలలో కూడా విడవక నీలా తోడుగా ఉండేవాడే నిజమైన మిత్రుడు. గోపయ్య నా దగ్గరకు రావడం లేదు. నిజానికి పట్నంలో నేను ప్రారంభించబోయే వ్యాపారానికి సహాయపడే మిత్రుడు కావాలి. మీలో నిజమైన మిత్రుడెవరో తెలుసుకోవడానికి దొంగతనం జరిగినట్లు నాటకమాడాను. నేను ప్రారంభించబోయే వ్యాపారానికి నీవు సహాయంగా ఉండు. వచ్చిన లాభం ఇద్దరం సమంగా పంచుకుందాం అన్నాడు. సోమయ్య ఆనందంతో ఎగిరి గంతేశాడు. అనుకున్నట్టే పట్నంలో వ్యాపారం ప్రారంభించి
అనతి కాలంలోనే మంచి పేరు డబ్బు సంపాదించారు రామయ్య సోమయ్యలు. కొంతకాలానికి సొంత ఊరిలో పనిలేక ఉన్న ఆస్తి మొత్తం కరిగిపోయి పని కోసం పట్నం చేరాడు గోపయ్య. మిత్రుడి పరిస్థితిని అర్థం చేసుకుని పాత విషయాలు మరిచిపోయి అతడికి తమ వ్యాపారంలో భాగం కల్పించారు రామయ్య సోమయ్యలు. ఆ తరువాత నుండి ముగ్గురు సంతోషంగా జీవించసాగారు. ఈ కథలో నీతి ఏమిటంటే, కష్ట సుఖాలలో కూడా తోడుండేవాడే నిజమైన మిత్రుడు.